నిజామాబాద్లో ఊర పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. సర్వసమాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తజనం భారీగా తరలివచ్చారు. ఏటా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల రోజు ఇందూరులో ఈ ఊర పండుగ జరపడం ఆనవాయితీ. నగరంలో పలుచోట్ల కొలువైన గ్రామ దేవతలను ప్రత్యేకంగా అలంకరించి డప్పు చప్పుళ్ల మేళతాళాల నడుమ ఊరేగించారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని ఈ పండుగకు ఏటా జరుపుకుంటామని భక్తులు తెలిపారు. వర్షకాలంలో గత్తెర్లు మరియు ఇతర వ్యాధులు సోకేది. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఎటువంటి రోగాల బారిన పడకుండా, రైతులకు అనుకూలమైన వర్షాలు పడి రైతులు మంచి పంట పండించాలని, రైతు బాగుంటే మనమందరం బాగుంటాం, దేశం బాగుంటది. అందరూ కూడా సుఖ సంతోషాలు ఉంటాయని బోనాలు సమర్పించుకోవడం. ఇందూరు నగరంలో మొత్తం నగరం అంతా కూడా పండుగనే. ఈ ఊరు పండుగలో వేలాది మంది పాల్గొనడము నిజంగా చాలా సంతోషదాయకం. భవిష్యత్తులో హిందువులందరూ కూడా ఇదే విధమైన ఐక్యమత్యతతో ఉండి ముందుకు సాగాలని, దేశ అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఊరు పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. దగ్గర 85-90 సంవత్సరాల నుంచి పుట్టిన ఆనవాయితీ. అప్పుడు కలరా గత్త వచ్చినప్పుడు అందరు భయభ్రాంతులకై, ప్రజలందరూ భయభ్రాంతులకై దీనికి పరిష్కారం ఏందని ఆలోచించగా గ్రామదేవతలను శాంతింపజేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి గ్రామదేవతలు కొత్తగా తయారు చేసి వాళ్ళని శాంతింపజేసి ప్రతిష్ఠించి పూజాది కార్యాలు నిర్వహించుకొని ప్లేగు మహమ్మారి తగ్గిందని చెప్పేసి ప్రగాఢ నమ్మకం. అప్పటి నుంచి యథావిధిగా సంవత్సరము ఊరవండుగా నిర్వహించుకుంటున్నాము. ఇది తరతరాల నుంచి జరుగుతున్నటువంటి పండుగ. అమ్మవార్లైనటువంటి అడలి పోసమ్మ, మత్తడి పోసమ్మ, ఐచేతుల పోసమ్మ, మరి మహాలక్ష్మమ్మ, సమ్మక్క, సారలమ్మ, పౌడాలమ్మ, పెద్దమ్మ తల్లి, శారదమ్మ, ఈ రకంగా కనకాలమ్మ, మరి నల్లబోసమ్మ, ఈ దేవత ఇత్యాది దేవతలన్నింటినీ కూడా పూజించుకోవడం జరుగుతుంది. వడ్రంగి వారు ఈ యొక్క అమ్మవారి ప్రతిరూపాలను తీర్చిదిద్దడం జరుగుతుంది. అమ్మవారు నగరంలో నలుమూలల నిలవై ఉన్న చోటకు ఊరేగింపుగా వెళ్లడం జరుగుతుంది.